దేవుని నామానికి స్తోత్రాలు. మీ అందరికీ వందనాలు. ప్రియమైన దేవుని సంగమా, ప్రభు తన మహాకృప ద్వారా ఈ 2025వ సంవత్సరం మరి మొదటి శుక్రవారం ఆయన సన్నిధిలో ఈ యొక్క ఉపవాస ప్రార్థన కూటములో మనందరినీ సిద్ధపరిచి నడిపించినటువంటి దేవదేవునికి హృదయపూర్వకంగా దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా, హల్లెలూయా. సంవత్సరములు మరి గడుస్తూ ఉన్నాయి. అలాగే మానవుడు మరి దేవునికి ఎంత దగ్గర అవుతున్నాడో లేక దేవునికి దూరస్తుడవుతున్నాడో మనం ఆలోచించినట్లయితే మరి దేవునికి దూరస్తుడవుతూనే ఉన్నాడు. దేవుని మీద విశ్వాసము సన్నగిలిపోతూ మరి దేవుని యొక్క మార్గము, దైవికమైన మార్గం అనేది విడిచిపెడుతూ ప్రభువు చెప్పిన గుర్తులు నేడు సమాజంలో కనబడుతూ ఉన్నాయి. ప్రభు ఆయన చెప్పిన ప్రవచనాలు, భవిష్యత్తు గురించి ప్రభు చెప్పినటువంటి ప్రవచనాలు ఏమైతే ఉన్నాయో మత్తయి సువార్తలో మరి అవి నెరవేర్చబడుతూ ఉన్నాయి. ఈ అంత్య దినాల్లో మరి మానవుడు దేవునికి దూరస్తుడవుతున్నాడు అనేటువంటిది మనం చూస్తూ ఉన్నాం. అయితే మరి సంఘము ఇలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలి, సంఘము ఇటువంటి పరిస్థితుల్లో ఎలా ఉండాలి అనేది మనం గమనిస్తూ దేవుని సన్నిధిలో మనం చాలా జాగ్రత్తగా ఉంటూ ఆయన రాకడ బహు సమీపముగా ఉన్నదని ఎరిగి మరి దేవుని సంఘముగా మనం అందరం ఎంతో యోగ్యముగా నడుచుకుంటూ దేవునికి సమీపస్తులమవుతూ ఇంకా అనేక మందిని కూడా దేవునికి సమీపస్తులుగా చేర్చడానికి సంఘం ప్రయాసపడాలి. ఇంకా అనేక మందిని కూడా దేవుని వద్దకు నడిపించడానికి సంఘము ప్రయాసపడుతూ ఉండాలి. మరి ఆ విధముగా సంఘములో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా వారి యొక్క విశ్వాస జీవితాన్ని మరి ఎంతో దేవునికి ప్రీతికరంగా మార్చుకుంటూ ఉండాలి. అనేక మందిని కూడా నడిపించగలిగినట్లుగా వారి విశ్వాస జీవితము పరిపూర్ణం చేయబడుతూ ఉండాలి. అందుకు దేవుని సన్నిధిలో ప్రభు మనతో ఉపదేశించే ప్రతి ఉపదేశాన్ని మనం విని జాగ్రత్తగా నడుచుకోవాలి. కనుక ఈ సమయమందు పరిశుద్ధ ఆత్మదేవుడు మరి ఈ యొక్క ఉపవాస ప్రార్థనలో మనతో మాట్లాడుతున్న మాట ఏమిటంటే, సంఘముగా మనం అందరం సిద్ధపడుతూ ఈ నూతన సంవత్సరం మందు విడిచిపెట్టవలసిన వాటిని విడిచిపెట్టి పట్టుకోవలసిన వాటిని పట్టుకోవాలి, వదలవలసిన వాటిని వదిలిపెట్టాలి, వదలకూడని వాటిని గట్టిగా పట్టుకోవాలి. కనుక వేటిని వదలకూడదో మనం ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుందాం. చక్కగా దేవుని మాట విని ఈ నూతన సంవత్సరంలో మనము వదలకూడని దేవుని సంగతులు, దేవుని యొక్క లేఖనాలు ఏమైతే ఉన్నాయో వాటిని మనము వాక్యం ద్వారా తెలుసుకొని వాటిని గట్టిగా పట్టుకొని మన జీవితంలో దేవునికి మనము దగ్గర అవుతూ ఆయన ఆశీర్వాదాలను మనం పొందుకునే వారిగా ఉందాం. చిన్న ప్రార్థన చేసుకొని దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. దయగలిగిన మా తండ్రి, కృపా సత్య సంపూర్ణుడా, నీ ఘనమైన శ్రేష్టమైన నామమునకై వందనాలు. ఈ సమయంలో ప్రభువా నీ సన్నిధిలో ఈ జనవరి మొదటి మాసము అలాగే మొదటి శుక్రవారము ఈ ఉపవాస కూడికలో సంఘము మీరు సిద్ధపరిచున్నారు. బిడ్డలందరూ కూడా చేరి వచ్చి ఉండగా వారికి కావలసినటువంటి నీ మాటలు మీరు అందించండి, వారికి కావలసినటువంటి నీ ఉపదేశాన్ని మీరు అందించండి, మీరు బలపరచండి నాయన. నిలుచుని వాడును వట్టివాడును మట్టివాడును నా మాటలు కాదు కానీ మా తండ్రి నీ యొక్క ఆత్మాభిషేకముతో నింపి నీ బిడ్డలతో మీరే సూటిగా స్పష్టముగా మాట్లాడి మీ బిడ్డలను మీరు బలపరచమని, నీకు సమీపస్తులుగా మారి అనేక మందిని నీకు సమీపస్తులుగా అనేక మందిని నడిపించేటట్లుగా నీ బిడ్డల యొక్క విశ్వాస జీవితాన్ని ఆ రీతిగానైనా పరిపూర్ణతలోనికి నడిపించమని, మీరే మాట్లాడి మీరే బలపరచమని నజరేయుడగు యేసు క్రీస్తు నామమున అడిగి వేడుకొనుచున్నాం పరమ తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం చెబుదాం.
హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి దేవుని యొక్క వాక్యంలో నుండి ఈ యొక్క సమయంలో జ్ఞాపకం చేసుకుందాం. వేటిని మనము వదలకూడదో, వేటిని మనం గట్టిగా పట్టుకోవాలో ప్రభు వాక్యముల నుండి తెలుసుకుంటూ ఈ సంగతులన్నీ మరి ఈ నూతన సంవత్సరం మందు మనం పాటించి దేవునికి మనము సమీపస్తులుగా ఉందాం. బైబిల్ గ్రంథములో మనకు బాగా పరిచయమైన మాట, వేటిని వదలకూడదనే వాటిలో మొట్టమొదటిది మనం గమనించినట్లయితే ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 5వ వచనాన్ని చదువుదాం. నీవు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకము చేసుకొని మారు మనస్సు పొంది ఆ మొదటి క్రియలను చేయుము. అట్లు చేసి నీవు మారు మనస్సు పొందితేనే సరి, లేని ఎడల నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోట నుండి తీసివేతును. చూడండి, ఇక్కడ సంఘముతో, ఎఫెసులో ఉన్న సంఘపు దూతతో ఇలాగూ రాస్తూ ఆ సంఘమును ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. నీవు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకం చేసుకొని మారు మనస్సు పొంది ఆ మొదటి క్రియలు చేయము. అట్లు చేసి నువ్వు మారు మనస్సు పొందితేనే సరి, లేకపోతే నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోట నుండి తీసివేస్తాను అంటున్నాడు. అయితే ఆ మొదటి క్రియ ఏమిటి? ఆ మొదటి క్రియ ఏమిటో ఆ 4వ వచనంలో అంటున్నాడు, అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపుచున్నాను అంటున్నాడు. అంటే మనం వదలకూడనిది ఏమిటయ్యా అంటే మొదటి ప్రేమ. నిజముగా ఈ మొదటి ప్రేమ ఎంత బాగుంటుందంటే, ఎంత బాగుంటుందంట, ఎంతో బాగుంటుంది. మొదటి ప్రేమ ఈ సృష్టిలో మనం గమనిస్తూ ఉంటాం. భార్యాభర్తలు వారు ఐక్యపరచబడినప్పుడు, వారి వివాహ వ్యవస్థలోనికి అడుగుపెట్టినప్పుడు వారిద్దరికి ఉండేటువంటి ప్రేమ, ఆ మొదటి ప్రేమ ఎట్లా ఉంటుందంట, ఒకరిని విడిచి ఒకరు ఉండలేనట్లుగా ఉంటుంది. ఆ ప్రేమ ఎలా ఉంటుందంటే ఒకరి కొరకు ఒకరు బ్రతికేటట్లుగా ఉంటుంది. ఆ ప్రేమ ఒకరి కోసం ఒకరు చచ్చిపోదామన్నట్లుగా ఉంటుంది ఆ మొదటి ప్రేమ. ఆ మొదటి ప్రేమలో ఇక కల్మషం ఉండదు, ఎలాంటి తంత్రాలు ఉండవు, ఎటువంటి లోపాలు కనబడు. అందుకే ప్రభు ఎప్పుడు కోరుకుంటుంది ఏమిటంటే మొదటి ప్రేమ. మనం బాప్తిసం పొందినటువంటి దినములో ఆ బాప్తిసం పొందినప్పుడు మరి ప్రభువు మీద మనకున్నటువంటి ప్రేమ, ఆ మొదటి ప్రేమ మనం వదలకూడదు అంటున్నాడు. ఈ నూతన సంవత్సరంలో మరి ప్రభు మనకు జ్ఞాపకం చేస్తున్నది ఏమిటంటే, ఆయన మన నుంచి ఆశిస్తున్నది ఏమిటంటే, నీవు నన్ను ఎరిగినప్పుడు, నీవు నన్ను తెలుసుకున్నప్పుడు, నీవు నన్ను విశ్వసించినప్పుడు, నీవు నా దగ్గరకు వస్తున్నప్పుడు నీవు ఆ రోజు చూపించిన మొదటి ప్రేమ నాకు ఇప్పుడు కావాలి అంటున్నాడు ఆయన. ఆ మొదటి ప్రేమ నాకు ఇప్పుడు నువ్వు చేస్తే, ఆ చూపిస్తే నేను నిన్ను విడిచిపెట్టను, నీకు చేయవలసినవన్నీ నేను చేస్తాను అంటున్నాడు. దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఎందుకంటే బైబిల్లో మనకు ఒక సందర్భం కనబడుతుంది. అబ్రహాము శారమ్మ దగ్గర తండ్రి కుమార పరిశుద్ధాత్ములుగా త్రియేక దేవుడు వారిని దర్శించినప్పుడు అబ్రహాం అడుగుతాడు. ఏమడుగుతాడంటే ఆమెను మరి ఆ ఇంటికి వచ్చినటువంటి ఆ ముగ్గురికి కూడా ఆతిథ్యం ఇవ్వటం కోసం ఆయన అడుగుతాడు. మెత్తని పిండి 3 మానికలు 2 మానికలు చెప్తాడు ఆయన. ఆ మెత్తని పిండి చేసి ఒక రొట్టె చేయమంటాడు. ఒకసారి అది మనం ఆలోచించినట్లయితే మరి ఎలాంటిది అడుగుంటాడు ఆయన? అడుగుంటాడు, నేను అనుకుంటాను, మరే మనకు పెళ్ళైనప్పుడే నువ్వు ఒకరోజు వంటకం వండావే, అది భలే వండావు, అది వండిపెట్టు, ఆ రోజు వండింది వండిపెట్టు. మన పిల్లలు కూడా అడుగుతారు కదా అప్పుడప్పుడు, అమ్మా మొన్న పుట్టినరోజుకి వండావు కదమ్మా, అట్లా వండిపెట్టమ్మా. మొన్న మీరు పెళ్లి రోజుకి వండారు కదమ్మా, అది చేసి పెట్టమ్మా. చూడండి, ఆ విధముగా అబ్రహాం కూడా, ఇదిగో నీవు ఆ రోజు వండింది నాకు వండిపెట్టు, ఎందుకు మన ఇంటికి
మన ఇంటికి అతిథులు వచ్చారు. ఆ మొదట వండింది అది ఎంత బాగుందో ఇప్పుడు అట్లా వండి పెట్టు. నిజమే, ఆ మొదటి ప్రేమ తలంచుకుంటూ, ఆ మొదటి ప్రేమ తలంచుకుంటూ, తన భర్తకు ఏది ఇష్టమో దాన్ని నెమరు వేసుకుంటూ ఆ యొక్క శారమ్మ ఆ వంటకం వండింది. చక్కగా భుజించి ఆ దేవదేవుడు ఏమన్నాడంట, ఆ ఆతిథ్యాన్ని స్వీకరించి వారిని ఏం చేశాడంట, ఆశీర్వదించాడు. దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఎంతగా అంటే అందుకనే మొదటి ప్రేమ అది నువ్వు చూపించినప్పుడు దేవుడు నీ యొక్క అవసరతలన్నీ తీరుస్తాడు ఆయన. ఆ మొదటి ప్రేమతో నువ్వు చేస్తున్నప్పుడు, ఆ మొదటి ప్రేమ నువ్వు చూపిస్తున్నప్పుడు దేవుడు పక్షపాతి కాడు. దేవుడు ఎంత ఖచ్చితమయ్యా అంటే అంత ఖచ్చితం. ఎంత ఎంత కరెక్ట్గా ఉంటాడంటే అంత కరెక్ట్గా ఉంటాడు. నేనైనా, నువ్వైనా, దావీదైనా, అబ్రహాం అయినా, ఎవరైనా ఒకటే దేవునికి. ఎవరు ఏ విధంగా నడుచుకోవాలో అది ప్రభు చెప్తున్నాడు. ఇగో ఇలా ఉంటే నాకు ఇష్టం అంటాడు ఆయన. కాబట్టి ఈరోజు మనం వదలకూడనిది ఏదైనా ఉందంటే ఆ మొదటి ప్రేమ. నీవు రక్షింపబడినటువంటి ఆ మొదటి అనుభవంలో నువ్వు దేవుని ఎంత ప్రేమించావో, ఎంతటి మరి ఆ ప్రేమను దేవుని వైపు చూపించావో అది నువ్వు చూపించాలి. ఈ 2025లో మనం అలాంటి మొదటి ప్రేమను దేవునికి కనబరిచినప్పుడు, దేవుని ఎదుట మనం చూపించగలిగినప్పుడు, ఆయన మనకిచ్చినటువంటి వాగ్దానం ఏదైతే ఉన్నదో మరి అది మన జీవితాల్లో దేవుడు మీకు వ్యక్తిగతంగా ఇచ్చిన వాగ్దానం కావచ్చు, సంఘము ద్వారా మీకు ఇవ్వబడిన వాగ్దానం కావచ్చు, మరి అదేదైనా సరే దేవుడు మీ జీవితంలో దాన్ని ఏం చేస్తాడంట, నెరవేరుస్తాడు. దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. కాబట్టి మొదటి ప్రేమ చూపాలి, వదలకూడదు. అది వదలకూడదు. మొదటి ప్రేమను వదలకూడదు. అది కష్టమైన, ఇరుకైన, ఇబ్బంది అయినా ఆ ప్రేమను అలాగూ నీవు చూపించగలుగుతున్నప్పుడు దేవుడు తప్పకుండా కార్యమైన జరిగిస్తూ ఉంటాడు. అయితే మనం వదలకూడని వాటిలో మొదటిది మనం దేవుని పట్ల చూపిన ఆ మొదటి ప్రేమ. అలాగే మరొక మాట కూడా జ్ఞాపకం చేసుకుందాం. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక, తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 12వ వచనం నుండి చదువుదాం. యవనస్తులైన విధవరాండ్రను లెక్కలో చేర్చవద్దు. వారు క్రీస్తునకు విరోధముగా నిరంకుశులైనప్పుడు తమ మొదటి విశ్వాసమును వదలుకొనిరను తీర్పు పొందిన వారై పెండ్లాడగోరుదురు. మరియు వారు ఇంటింటా తిరుగులాడుచు బద్ధకురాండ్రగుటకు మాత్రమే గాక ఆడరాని మాటలాడుచు వదరబోతులను పరుల జోలికి పోవు వారు నగుటకును నేర్చుకొందురు. చాలా ఇక్కడ ఈ యొక్క సందర్భము తిమోతి గారికి పౌలు గారు చెప్తూ తెలియజేస్తున్నాడు. విధవరాళ్ళ గురించి, వారు ఎలా ఉండాలి, ఏం చేయాలి అనేటువంటి విషయాల గురించి చక్కగా వివరిస్తూ ఉన్నాడు ఆయన. అందులోని భాగంగా ఇక్కడ ప్రతి విశ్వాసి నేర్చుకోవాల్సిన ఒక చక్కని మాట కూడా ప్రభు తెలియజేస్తూ ఉన్నాడు. ఏమిటంటున్నాడంటే మొదటి విశ్వాసము. యవనస్తులైనటువంటి వారు తమ భర్తలను పోగొట్టుకున్నప్పుడు వారు ఎలాగుంటారు, ఏం చేస్తారంటే ఇక్కడ చెప్తున్నాడు. వారు మంచివారైతే, వారు చక్కని వారైతే, వారు యోగ్యులైతే వారు కరెక్ట్గా జీవిస్తూ ఉంటారు. లేని పక్షాన వారు తమ మొదటి విశ్వాసాన్ని వదులుకొని తీర్పు పొందుతూ ఉంటారంట. వారు మొదటి విశ్వాసాన్ని వదులుకొని ఏం చేయాలనుకుంటారంట, పెండ్లాడగోరుకోవాలనుకుంటారంట, అటు ఇటు తిరుగులాడుతూ ఉంటారంట, బద్ధకురాళ్ళు అవుతారంట, ఆడరాని మాటలు మాట్లాడతారంట, మరి అనేక రకాలైన విషయాలు నేర్చుకుంటారంట. విశ్వాస జీవితంలో కూడా ప్రతి విశ్వాసి కూడా మొదటి విశ్వాసం ఎప్పుడైతే విడిచిపెడతాడో అతను కూడా లేక ఆమె కూడా అనుకుంటారు, ఏమనుకుంటారంటే అక్కడికి పోదాం ఇక్కడికి పోదాం అనుకుంటూ ఉంటారు.
అనేకమైనవి నేర్చుకుంటారు మొదటి విశ్వాసాన్ని విడిచిపెడితే. మొదటి విశ్వాసం విడిచిపెట్టినప్పుడు మరి అనేకమైనటువంటి లోక సంబంధమైనవి కూడా నేర్చుకుంటూ ఉంటారు. దేవుని బిడ్డలారా, అందుకనే మనము దేవుని పట్ల మనం ఆయన పట్ల ఉంచినటువంటి మొదటి విశ్వాసం, నువ్వు దేవునిపై ఎంత విశ్వాసం ఉంచావు, మొదటగా ఎంత విశ్వాసం ఉంచావు, అది అక్కడ భార్యాభర్తల సంబంధంతో మాట్లాడుతున్నాడు. పెళ్ళైనప్పుడు ఆ యొక్క భర్త మరి భార్య వాళ్ళిద్దరికీ ఒకరిపై ఒకరికి విశ్వాసం. నిన్ను తప్ప నేను వేరొకరిని ఆశించను అని అంటుంది భార్య. అలాగే భర్త కూడా నిన్ను తప్ప నేను ఇంకొకరిని ఆశించను. ఒకవేళ వారి జీవితాల్లో ఎవరైనా ఒకరు వాళ్ళని విడిచిపెట్టి వెళ్ళినప్పుడు ఇప్పుడు ఆ మొదటి విశ్వాసాన్ని వాళ్ళు ఏం చేస్తారంట, విడిచిపెట్టేస్తారు. మన విశ్వాస జీవితంలో దేవుని పిల్లలైనటువంటి వారు కూడా విశ్వాసములో వారి జీవితంలో కొన్ని శోధనలు ఎదురైనప్పుడు ఏం వదిలిపెడతారంటే మొదటి విశ్వాసం. దేవునితో వారు చేసుకున్న నిబంధన కావచ్చు, మరి ఒప్పందము కావచ్చు, లేకపోతే ఆయనకు వారు ఇచ్చే మొక్కుబడి కావచ్చు. ఏం చేస్తుంటారయ్యా అంటే కష్టం వచ్చినప్పుడు, వారికి ఇబ్బందులు కలిగినప్పుడు, వారికి అనేకమైనటువంటి ప్రతికూలతలు ఏర్పడ్డప్పుడు వారి విశ్వాసం ఏమైపోతుందంటే సన్నగిల్లిపోయి ఇంకా అనేక రకాలుగా ప్రయాణాలు చేయటం ప్రారంభిస్తూ ఉంటుంది. అందుకే ఇక్కడ అంటున్నాడు, ఆడరాని మాటలు కూడా ఆడుతూ ఉంటారంట. ఒకప్పుడు దేవుణ్ణి నమ్ముకొని కూడా ఎదురైనటువంటి ప్రతికూలతలను బట్టి, ఇబ్బందులను బట్టి ఆడరాని మాటలు కూడా మాట్లాడతారంట. ఏం మాట్లాడతారు? యోబు భార్య మాట్లాడింది చూశారు. ఏం మాట్లాడిందంటే యోబు భార్య, ఎందుకయ్యా ఈ బ్రతుకు, దేవుని దూషించి చచ్చిపోరాదా అని. ఆడరాని మాటలు కూడా, అంటే విశ్వాసమును కోల్పోయినప్పుడు, మొదటి విశ్వాసం కోల్పోయినప్పుడు ఆడరాని మాటలు కూడా మాట్లాడుతూ ఉంటాం. అదే నోటితో ప్రభుని ఎంతో స్తుతించి ప్రస్తుతిస్తూ ఉంటాం. అదే నోటితో ప్రభుని ఎంతో ఒప్పుకుంటూ ఉంటాం. మరలా విశ్వాసం కోల్పోయినప్పుడు అదే నోటితోటి అదే ప్రభువుని అనేకమైన మాటలు మాట్లాడుతుండే ఏం ప్రార్థన అంటూ ఉంటాం. ఏం ప్రార్థన అన్నప్పుడు నువ్వేం కోల్పోయినట్లు తెలుసా? మొదటి విశ్వాసము కోల్పోయినట్లు. ఏముందిలే అమ్మా అనేటువంటి ఆలోచన భావం నీలోనికి వచ్చినప్పుడు అది నీవు మొదటి విశ్వాసం కోల్పోయినట్లు అవుతుంది. మరి ఎన్నో నేర్చుకుంటావు, ఇక దేవునికి వ్యతిరేకమైనవి ఎన్నో నేర్చుకుంటూ ఉంటాం. చేయరాని కార్యాలు, ఆడరాని కార్యాలు ఎన్నో నేర్చుకొని విశ్వాసాన్ని కోల్పోయి బైబిల్ చెప్తుంది విశ్వాసం ఏమైపోతుందంటే అది చెడిపోతుందంట. అందుకే ప్రభు అన్నాడు, నేను మీ విశ్వాసమును బాగు చేస్తానన్నాడు. దేవునికి స్తోత్రం చెబుదా. హల్లెలూయా. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేను అని చెప్పి మనకిచ్చిన వాగ్దానములో మనల్ని ఏమి స్వస్థపరుస్తాడు, మనల్ని ఎలాగూ బాగు చేస్తాడయ్యా అంటే అందులో ఒకటేమిటో తెలుసా? నీ విశ్వాసాన్ని కూడా స్వస్థపరిచి బాగు చేస్తాడు. దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. ఎందుకంటే నీవు ఆ మొదటి విశ్వాసాన్ని విడిచిపెట్టావు కాబట్టి నీ విశ్వాసాన్ని శుద్ధి చేయాలనుకుంటున్నాడు, నీ విశ్వాసాన్ని బాగు చేయాలనుకుంటున్నాడు. ఇదిగో నువ్వు విశ్వాసం విడిచిపెట్టి ఏం నేర్చుకుంటున్నావో తెలుసా అని ఈ విషయాలను ఈ లేఖనాలు చూపిస్తూ ఉన్నాడు. నువ్వు మొదటి విశ్వాసాన్ని విడిచిపెట్టి ఏం అలవాటు చేసుకుంటున్నావో తెలుసా? ఎక్కడెక్కడికి వెళ్ళాలనుకుంటున్నావో తెలుసా? ఎక్కడెక్కడ తిరగాలనుకుంటున్నావో తెలుసా? ఆ ఇంటికి ఈ ఇంటికి తిరుగులాడుతూ నీ మొదటి విశ్వాసాన్ని కోల్పోయి అనేకుల చేత ఒక తీర్పులోనికి వెళ్ళేటువంటి పరిస్థితి వస్తుందని ప్రభు చెప్తుంది. అందుకే మొదటి విశ్వాసము విడవకూడదు. ఎలాంటి పరిస్థితి వచ్చినా సరే నువ్వు మొదటి విశ్వాసము విడిచిపెట్టకూడదు. నీ మొదటి విశ్వాసం ఎంత బలమైనదో, నీ మొదటి విశ్వాసం ఎంత శక్తివంతమైనదో, నీ మొదటి విశ్వాసం ఎంత పరిపూర్ణమైనదో ఒక్కసారి నీ హృదయాన్ని పరీక్షించుకో. కనుక దేవుని సంగమా, మనం వదలకూడదు. ఏం వదలకూడదంట? మొదటి ప్రేమను వదలకూడదు. రెండవది మొదటి విశ్వాసమును వదలకూడదు. మరొక మాట చూద్దాం బైబిల్ గ్రంథము నుండి. యోబు గ్రంథము 2వ అధ్యాయం. యోబు గ్రంథము 2వ అధ్యాయం 9వ వచనాన్ని చదువుదాం. అతని భార్య వచ్చి, నీవు ఇంకను యథార్థతను
వదలక ఇందువా. దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. నీవు ఇంకను యథార్థతను వదలకుండువా. ఈ నూతన సంవత్సరంలో మనం వదలకూడదండి. ఏం వదలకూడదంట? యథార్థత వదలకూడదు. యథార్థత వదలకూడదు. దేవుడు కోరుకుంటుంది అదే. అసలు మనల్ని పుట్టించిందే దేవుడు. ఎలా పుట్టించాడంట మనల్ని? సొలొమోను భక్తుడు ప్రసంగి గ్రంథంలో రాశాడు. ఏం రాశాడంట? దేవుడు మానవులను యథార్థవంతులుగా పుట్టించాడు, కానీ వాళ్ళు వివిధమైన తంత్రాలు కల్పించుకున్నారంట. యథార్థవంతులుగా దేవుడు మనల్ని పుట్టించాడు. యథార్థతను వదలకూడదు. నీవు ఎప్పుడైతే యథార్థతను వదలకుండా ఉంటావో, యథార్థతను ఎప్పుడైతే నీవు గట్టిగా పట్టుకుంటావో, దేవుడు తన గుడారములో నీకు పెద్దపీట వేస్తాడు. దేవునికి స్తోత్రం చెబుదాం. దేవుడు తన గుడారములో, ఆయన గుడారంలో నీకు ఒక సింహాసనం వేస్తాడు. అందుకే 15వ కీర్తనలో అంటున్నాడు, యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడు ఎవడు? నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు? ఎవడంట? యథార్థమైన ప్రవర్తన కలిగిన వాడే. అటివాడు ఎలా ఉంటాడో అన్నీ చెప్తున్నాడు. చదువుదాం ఒకసారి చదువుదాం. మనకి బాగా పరిచయమైన వాక్యమైన ఒకసారి ఆ మాటలు పరిశీలన చేసుకుందాం. మన హృదయాల్లో ఈ సమయంలో ఆ మాట మన హృదయాలను ఒక్కొక్కసారి కదిలించవచ్చు. ఎందుకంటే యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా నిజం పలికేవాడే, వాడే నీ గుడారంలో ఉంటాడు. అలాంటి వాడు ఇంకా ఏం చేస్తాడంట? అట్టివాడు నాలుకతో కొండెములాడడు, తన చెలికానికి కీడు చేయడు, తన పొరుగువాని మీద నిందమోపడు, అతని దృష్టికి నీచుడు అసహ్యుడు, అతడు యెహోవా యందు భయభక్తులు గల వారిని సన్మానించును, అతడు ప్రమాణం చేయగా నష్టము కలిగినను మాట తప్పడు, తన ద్రవ్యము వడ్డీకీయడు, నిరపరాధిని చెరపటానికి లంచం పుచ్చుకోడు, ఈ ప్రకారము చేయవాడు యథార్థవంతుడే ఇలాగ చేస్తాడు. దేవునికి స్తోత్రం చెబుదా. ఎవరు చేస్తారంట? యథార్థవంతుడు ఇలా చేస్తాడు. వాని యొక్క యథార్థత వాని ఎలా నడిపిస్తుందో చూడండి. నిజం పలికేటట్లు చేస్తుందంట, నింద మోపడంట, చెలికానికి కీడు చేయడంట, వడ్డీకి తన ద్రవ్యమును వడ్డీకి ఇయడంట, మరి నిరపరాధులు చెరపటానికి లంచం పుచ్చుకోడంట. మరి ఎంత చక్కగా ఈ మాటలు రాస్తున్నాడో చూడండి. అందుకే యథార్థత వదలకూడదు. ఈ నూతన సంవత్సరంలో నీవు నీ యథార్థత వదలకూడదు. జీవరాశుల్లో సింహము యథార్థంగా ఉంటుందని. అందుకే దేవుడు దేంతో పోల్చుకున్నాడు? యూదా గోత్రపు సింహముగా పిలువబడ్డాడు ఆయన. ఎందుకు సింహంతో ఆయన పోల్చబడ్డాడంటే సింహముకు యథార్థత ఎక్కువ. అది మోసం చేయదు. అది దర్జాగా ఆకలేసినప్పుడు వేటాడి తినేస్తుందంట. తినేసిన తర్వాత ఏం చేస్తుంది? ఇక దాన్ని మరలా కూర్చుకుందాం, దాచుకుంది, ఇంకోడో ఎత్తుకెళ్ళిపోతాడు. తనకు కావాల్సింది అది తినేస్తుందంట. మిగిలిన ఆహారం అంట వేరొక జీవరాశులు వచ్చి అవి భుజిస్తాయండి. అలా అంతేకాదు, దానికి ఆకలేసినప్పుడు మరి దొరక్కపోయిన పస్తులు ఉంటుంది. అది బైబిల్ చెప్తుంది, చక్కని మాట చెప్తుంది. సింహపు పిల్లలు ఆకలై అలమటిస్తాయి, లేమిగలవై ఆకలితో ఉంటే కానీ అడ్డదారులవి తొక్కవు. ఎవడైనా దాచుకున్న ఆహారాన్ని దోచుకుందాం, గర్జిస్తే ఆ ఆహారాన్ని వదిలిపెట్టేస్తే ఆ ఉన్న ఆహారాన్ని నేను తినేస్తాను అని అది అనుకోదంట. నేను సింహాన్ని, నా పిల్లలు ఆకలితో అలమటించిపోతున్నారు, వాడేడో ఆహారం తెచ్చుకున్నాడు, ఆ ఆహారాన్ని నేను గట్టిగా అరిసి ఆ ఆహారాన్ని నా సొంతం చేసుకుంటానని అది ప్రవర్తించదు. ఎందుకంటే దాని యథార్థత ఏంటంటే అది వేటాడాయి తినాలి. తాను వేటాడిన దాన్ని తన పిల్లలకు తెచ్చిపెడుతుంది. అది దాని యొక్క యథార్థత. మన జీవితాల్లో కూడా యథార్థత వదలకూడదు అసలు. అది ఎప్పుడైతే మనము వదిలిపెడతామో ఆ దినము నుండి మనం అనేకమైనవి ఎదుర్కొంటాం, ప్రతికూలతలు ఎదుర్కొంటాం. మనం
అందుకే దేవుడు మనతో మాట్లాడుతున్నాడు, యథార్థత వదలకూడదు. మొదటి ప్రేమ వదలకూడదు, మొదటి విశ్వాసం వదలకూడదు, అలాగే యథార్థత వదలకూడదు. మరొక మాట చూద్దాం బైబిల్ గ్రంథం నుండి. నెహెమ్యా గ్రంథం 10వ అధ్యాయం. నెహెమ్యా గ్రంథం 10వ అధ్యాయం 39వ వచనం చదువుదాం. ధాన్యమును, క్రొత్త ద్రాక్షారసమును, నూనెను తేగ, సేవ చేయు యాజకులను, ద్వారపాలకులను, గాయకులను వాటిని తీసుకొని ప్రతిష్ఠితములగు ఉపకరణములుండు మందిరపు గదులలో ఉంచవలను. మా దేవుని మందిరమును మేము విడిచిపెట్టము. దేవునికి స్తోత్రం చెబుదా. హల్లెలూయా. ఈ మాట చదివాం కదా, అసలు ఈ మాట ముందు మాట ఏంటో చూద్దాం. 10వ అధ్యాయం 1వ వచనం చదువుదాం. మేము ఒప్పుకొని చెప్పిన దానిని బట్టి ఒక స్థిరమైన నిబంధన చేసుకొని వ్రాయించుకొనగా ప్రధానులను, లేవీలను, యాజకులను దానికి ముద్రలు వేసిరి. చూడండి, ఆ తర్వాత ఎవరెవరు దానికి ఆమోదం తెలిపారు అక్కడ రాయబడ్డాయి. వాళ్ళు ఏమనుకుంటున్నారంట, మేము ఒప్పుకొని చెప్పిన దానిని బట్టి ఒక స్థిరమైన నిబంధన చేసుకుంటున్నాం. చక్కని నిబంధనలు అందులో ఉన్నాయి. అందులో ఒకటి మనం చదువుకున్న చివరి వచనం, మా దేవుని మందిరము మేము, చెప్పాలి, మా దేవుని మందిరం మేము విడిచిపెట్టము. వదలకూడదు. దేవునికి ఇచ్చిన మందిరమును వదలకూడదు. దేవునికి ఇచ్చిన సహవాసమును వదలకూడదు. ఒక చక్కని ఉదాహరణ జ్ఞాపకం చేస్తా. నీవు దేవుని మందిరమును వదలకుండా ఉన్నప్పుడు నీకు బలం ఉంటుంది, నీకు శక్తి ఉంటుంది, నీకు ఎక్కడ లేనంత ధైర్యం ఉంటుంది దేవుని మందిరమును నువ్వు విడవకుండా ఉన్నప్పుడు. ఎందుకంటే దేవుని మందిరమునందు ప్రభు నివసిస్తూ ఉంటాడు. ఆయన మందిరమునందు నీకు సమృద్ధి అయిన జీవం దొరుకుతుంది. ఆయన మందిరమునందు నీకు సమృద్ధి అయిన సంతృప్తి దొరుకుతుంది. ఆయన మందిరమునందు నిన్ను ఆయన ఆనందింపజేస్తాడు. దేవునికి స్తోత్రం చెబుదా. హల్లెలూయా. ఒక సరస్సులో, ఒక నదిలో, లేకపోతే ఒక చెరువులో ఒక మొసలు ఉంది. మొసలికి ఎక్కడ బలం ఉంటుంది? ఎక్కడ ఉంటుంది బలం? దానికి నీళ్ళల్లో బలం ఉంటుంది. దానికి అది నీళ్లు విడిచి బయటకు వచ్చింది అనుకోండి, అదేమైపోతుందంట, బలహీనురాలైపోతుంది. అది బయట కుక్క చేత కూడా ఏం చేస్తుందంట, అది తరవబడిద్దంట. అందుకే అది ఆ మందిరంలోనే, ఆ నీళ్ళల్లోనే ఉందనుకో, అది దాని దగ్గరికి వచ్చి ఏనుగునైనా ఏం చేస్తుందంట, గుంజుకొని లాక్కొని వచ్చేసిద్ది లోపలికి. అది నీటిలో ఉన్నంత సేపు దానికి బలం ఎక్కువ. బైబిల్ గ్రంథంలో మనం గమనించవచ్చు, నీరు దేవుని వాక్యంతో పోల్చబడింది. వాక్యం ఎక్కడ దొరుకుతుంది మనకి? మందిరంలో, దేవుని సన్నిధిలో దొరుకుతుంది. దేవుని సన్నిధిలో ఆయన నిత్యం మనకు తన మాటలను, ఉపదేశాలను అందిస్తూ ఉంటాడు. కనుక నీవు ఆ ఉపదేశమును మరి పొందుకుంటూ నీవు ఎప్పుడైతే ఆ యొక్క దేవుని మందిరమును విడిచిపెట్టుకుని ఉంటావో నీకు ఎంతో బలం ఉంటుంది. నువ్వు విడిచిపెట్టి తిరిగావనుకో బలహీనులం అయిపోతాం. అందుకనే వారు అంటున్నారు, మేము ఒప్పుకొని దాని ప్రకారం స్థిరముగా చేసుకుంటున్నాం, మేము మా దేవుని మందిరము విడిచిపెట్టము. ఈరోజు మనం అనగలమా అలాగా? నాకు ఇచ్చిన దేవుని మందిరాన్ని నేను విడిచిపెట్టను అని మనం చెప్పగలమా? నిబంధన చేసుకోగలమా? ఒప్పుకుంటావా అలాగా? దేవుని దగ్గర నిబంధన చేసుకుంటావా అలాగా? అయితే నువ్వు ఎప్పుడైతే అలాగనుకుంటావో నీ జీవితంలో దేవుని మందిరమునందు నువ్వు ఎప్పుడైతే విడవకుండా ఉంటావో ఆయన నీ దగ్గరికి వస్తాడు, ఆయన నిన్ను దర్శిస్తాడు, ఆయన నీ జీవితంలో గొప్ప కార్యాలు దేవుడు జరిగిస్తాడు. దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఒక చిన్న ఉదాహరణ పరిశుద్ధ గ్రంథము నుండి యోహాను సువార్తలో మనం చూస్తే, బెతెస్దా కోనేరు దగ్గర 38 సంవత్సరాల నుండి పక్షవాత రోగంతో బాధపడుతున్నటువంటి ఒక రోగి మనకు కనబడుతున్నాడు. ఎక్కడున్నాడు అతడు? ఆ కోనేటి దగ్గర ఉన్నాడు. ఎన్నేళ్ళ నుంచి? 38 ఏళ్ళ నుంచి. దేవుని బిడ్డలారా ఆలోచన చేయాలి. అతడు ఆ కోనేటి దగ్గరే ఉన్నాడు, కానీ ఒక్కరికి కూడా ఆయన మీద ఏం లేదంట. జాలేమనుందా ఒక్కరికైనా? నీవు అనుకుంటావు
నేను మందిరానికి వస్తున్నాను, నా మీద ఎవరు జాలి పడట్లేదు. నేను మందిరానికి వస్తున్నాను, ఎవరు పలకరించట్లేదు. నేను మందిరానికి వస్తున్నాను, నాకెవరు ఆదరణ లేదు, అందుకని నేను మందిరాన్ని మానేస్తున్నాను. ఈ మాట మాట్లాడకూడదు. ఎందుకంటే దేవుని సన్నిధిలో మనం ఆలోచన చేద్దాం ఒకసారి. అక్కడ బెతెస్దా కోనేరు దగ్గర ఆ యొక్క 38 సంవత్సరాల నుండి దాని నుంపదేగా 1 సంవత్సరం కాకపోయినా ఇంకో సంవత్సరమైనా ఎవడైనా కనికరపడ్డా? ఎవడు బాధలాడుకుంటా ఉంటే వస్తాడు, ప్రార్థన చేసుకుని ప్రభువా నన్ను కనికరించయ్యా అంటుంటాడు. కానీ జాలిపడిన వాడు ఒక్కడు కూడా లేదు. అతని మీద జాలిపడ్డ వాళ్ళు ఒక్కడు కూడా లేడు. ఇంటి వారికి కూడా విసుగొచ్చిందంట. ఆ సమయంలోనికి అతన్ని ఆ దేవదూత నీళ్లు కదిలించేటప్పుడు ఆ వ్యక్తిని చేర్చడానికి ఇంటివారు కూడా సమయానికి వచ్చేటువంటి వారు కాదు. ఇతని కంటే ఇంకొకరు ముందుగా వెళ్ళిపోతున్నారు. ఒక్కరు కూడా కనికరం చూపలేదు. కానీ కనిపెట్టుకొని ఆ కోనేటి వద్దే ఈరోజు కాకపోయినా రేపైనా బాగుపడతాను, ఈ సంవత్సరం కాకపోయినా వచ్చే సంవత్సరమైనా బాగుపడతాను అని నిరీక్షణతో నిలిచినటువంటి వ్యక్తి దగ్గరికి ప్రభువే వచ్చాడు. ప్రభువే అతని పాపములు క్షమించాడు. ప్రభువే అతని లేవనెత్తాడు. ప్రభువే అతన్ని బాగు చేశాడు. దేవునికి స్తోత్రం చెబుదా. హల్లెలూయా. ఆ కోనేటిని వదిలిపెట్టేశాడా? అక్కడ ఎవరు ఆయన పట్టించుకోవట్లేదు కదా, వదిలిపెట్టేశాడా? వదిలిపెట్టలా. తన విశ్వాసము, తన యొక్క మరి నిరీక్షణ అతని యొక్క పాపములను క్షమించగలిగేటట్లుగా చేశాయి. నీ నిరీక్షణ, నీ విశ్వాసము నీ పాపములను క్షమించగలిగేటట్లు చేయాలి. నీ విశ్వాసము, నీ నిరీక్షణ, నీ యొక్క ఆశ, దేవుని మీద నీకుండే ఆశ నీ పాపములను కూడా క్షమించగలిగేటట్లుగా చేయాలి. అక్కడ క్షమించబడ్డే ఆయన పాపాలు. చూడండి, అక్కడ బాగుపడ్డలే ఉన్నారు తప్ప పాపములు క్షమింపబడ్డ వాళ్ళు మాత్రం లేరు. ఆ కోనేట్లో జరిగిన అద్భుతం ఏంటంటే బాగుపడ్డోళ్ళే ఉన్నారు అక్కడ. పాపముల చేత పాపములు క్షమింపబడిన వారు మనకు కనబడట్లేదు. కానీ పాపములను క్షమింపబడి బాగుపడిన వాడు ఆ 38 ఏళ్ళ నుండి రోగంతో ఉన్నవాడే తప్ప మిగతా వాళ్ళు ఎవరు కూడా కాదండి. ఇతని పాపములు కూడా క్షమించబడ్డాయి. దేవుని మందిరికి అనేకులు వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు. అయితే నీవు దేవుని సన్నిధిని విడిచిపెట్టక నువ్వు ఎప్పుడైతే ఉంటావో నీ పాపములు క్షమించబడుతూ ప్రభు నిన్ను ఆదరిస్తూ ఎంతో గొప్పగా సాక్షిగా వాడుకుంటూ ఉంటాడు. అందుకే ఆనాడు వారు కూడా ఒప్పుకుంటున్నారు, నిబంధన చేసుకుంటున్నారు, మేము మా దేవుని మందిరము విడిచిపెట్టము. కాబట్టి ఈరోజు మనం కూడా ఈ నూతన సంవత్సరం మందు 2025వ సంవత్సరం ఈరోజు మనకి దేవుడు అవకాశం ఇచ్చాడంటే, ఈరోజు ఈ సంవత్సరం మనకి ఇచ్చాడంటే ఎందుకు ఇచ్చినట్టు? మనకి ఈ సంవత్సరం మనకి దేవుడు ఎందుకు ఇచ్చాడు? ఎంజాయ్ చేయమంటానికి ఇచ్చాడా? మనం ఇష్టం వచ్చినట్లుగా చక్కగా ఆడుతూ పాడుతూ బ్రతకమని ఇచ్చాడా? ఎందుకు ఇచ్చాడయ్యా అంటే ఈ సంవత్సరం మార్చుకుంటావని ఇచ్చాడు, మార్పు చెందుతావని ఇచ్చాడు, బలముగా ఆయన యొక్క మార్గములో మరి ఎంతో అంటుకట్టబడి ఫలిస్తావని ఇచ్చాడు. అందుకే మనం ఎంతో జాగ్రత్తగా నడుచుకుంటూ ఉండాలి. దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. కాబట్టి మొదటి ప్రేమ వదలకూడదు, మొదటి విశ్వాసం వదలకూడదు, యథార్థత వదలకూడదు, దేవుని మందిరం వదలకూడదు. ఇంకొక మాట చూద్దాం పరిశుద్ధ గ్రంథము నుండి. యోబు గ్రంథము 27వ అధ్యాయము 6వ వచనం చదువుదాం. నా నీతిని విడువక గట్టిగా పట్టుకొందును, నా ప్రవర్తన అంతటి విషయములో నా హృదయము నన్ను నిందింపదు. చూడండి, ఇక్కడ యోబు తన జీవితంలో యథార్థతను వదలలేదు. ఆయన లిస్టులో మనం చూస్తే చాలా ఉన్నాయి ఆయన వదలకుండా పట్టుకున్నవి. అందులో ఇంకోటి ఏమిటాయి అంటే నీతి. నా నీతిని విడువక గట్టిగా పట్టుకున్నాను. నీతి ప్రవర్తన వదలకూడదు, నీతి ప్రవర్తన వదలకూడదు. నువ్వు నేర్చుకున్న నీతి ఏదైతే ఉందో, నీవు మరి తెలుసుకున్నటువంటి సత్యం ఏదైతే ఉందో దానిని ఎప్పుడు కూడా నీవు వదలకూడదు. నువ్వు నీతి ప్రవర్తన వదలకుండా నీ ప్రవర్తన మారకూడదు. అసలు నీ నీతి ప్రవర్తన వదలకుండా నువ్వు చక్కగా నీతి ప్రవర్తనతోనే ఉండాలి. ఒక చిన్న సంఘటన చెప్తా. ఎందుకంటే మనుష్యుడు నీతి ప్రవర్తన వదలకుండా నిలబడితే కనుక అతని జీవితంలో గొప్ప కార్యాలు దేవుడు జరిగిస్తాడు. ఒక కుటుంబములో తండ్రి
అంటే భార్యాభర్తలు, ఒక కుమారుడు అనమాట. వీరు చక్కని జీవితం జీవిస్తున్నటువంటి వారు. అయితే కొన్ని కొన్ని అనివార్య కారణాల చేత భార్య చనిపోయింది. భర్త మంచి మంచి పలుకుబడిలో ఉన్న వ్యక్తి, అతడు కూడా నష్టపోయాడు. ఒకానొక దినమందు అతడు కూడా అనారోగ్య పాలయ్యాడు. అతనికి చాలా డబ్బులు అవసరమైనవి. అయితే ఆ తండ్రి ఆ బిడ్డను ఎంతో బాధ్యతగా పెంచాడు. ఎన్నో నీతి ప్రవర్తనతోటి బిడ్డను పెంచాడు. అయితే తన తండ్రిని బతికించుకోవడం కోసం ఆయన చాలా ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఒక రోజున ఆ వ్యక్తికి ఒక వ్యక్తి ఎదురయ్యాడు. అతనికి ఒక లాటరీ దొరికింది. అందులో ఓ 10 లక్షలు 20 లక్షలు అతనికి లాటరీ దొరికిందనమాట. ఈ లాటరీ దొరికిన వ్యక్తి దగ్గరకు అతను చేరి అతని పక్షాన ఉంటూ అతనికి తోడుగా ఉంటూ బయలుదేరుతూ ఉన్నాడు. అయితే ఎందుకు అతను అలా ప్రయత్నం చేస్తున్నాడంటే, అతని దగ్గర ఉన్నటువంటి ఆ డబ్బులు దొంగిలించేసి తన తండ్రిని బ్రతికించుకోవాలన్నటువంటి ఉద్దేశం కలిగి ఉన్నాడు. ఒకరోజు వాళ్ళిద్దరూ అలా ప్రయాణం చేస్తూ ఆ లాటరీ టికెట్ దొంగిలించేసి ఈ డబ్బులు పట్టుకొచ్చేసాడంట. అతను చూస్తుండగానే అతని చేతుల నుంచి లాక్కొని పరిగెడతా ఉన్నాడు. అయితే అతని మనసు అతన్ని నిందిస్తూ ఉంది, అతని మనసు అతన్ని గద్దిస్తూ ఉంది, అతని మనసు అతన్ని ఎంతగానో కొంగదీస్తూ ఉంది. వెంటనే ఆ తెచ్చిన డబ్బులన్నీ కూడా మరలా ఆ వ్యక్తికి ఇచ్చేసి తన దారిని తాను వెళ్ళిపోయాడు. అయితే ఆ వ్యక్తి, ఆ లాటరీ జరిగిన వ్యక్తి, ఈ పిల్లవాడు ఎందుకు ఈ పని చేశాడు, కూడా ఉండి దొంగతనం చేసి మరలా ఈ డబ్బులు ఇచ్చేశాడు, అతని బుద్ధి అలాంటిది కాదు, ఎందుకు ఈ పరిస్థితుల్లో అలా చేయవలసి వచ్చిందని ఆరా తీస్తే తన తండ్రి కోసం అని తెలిసింది. అయితే ఈ లాటరీ దొరికినోడు ఏం చేశాడంట, ఆ డబ్బులు తీసుకెళ్ళి వాళ్ళ తండ్రికి ట్రీట్మెంట్, ఈ పిల్లవాడికి తెలియకుండా ఆ తండ్రికి ట్రీట్మెంట్ చేసేసాడు. చూసారా, ఆ పిల్లవాడు తన యొక్క తండ్రి నేర్పినటువంటి ఆ ప్రవర్తన బట్టి ఆ తప్పిదం చేయటానికి కూడా ఆయన మనసు గద్దించింది. కొన్నిసార్లు మనం కూడా ఇష్టం వచ్చినట్లు చేసేసి తర్వాత నీ మనసు ఎప్పుడైనా గద్దించిందా? నువ్వు ఈ పని చేస్తావు, నీ ప్రవర్తన ఇది కాదు కదా, నీవు మాట్లాడే తీరు ఇలా మాట్లాడవు కదా, నువ్వు ఎప్పుడు ఇలాగ చేయవు కదా, ఎందుకు ఇలా చేసావు అని గద్దించినప్పుడు ఒప్పుకొని పశ్చాత్తాపడి మరి ఆ క్షమాపణ పొంది దేవుని దగ్గర వేడుకున్నావా? కొన్నిసార్లు మనం ఏం చేస్తామంటే నీతి ప్రవర్తన వదిలిపెట్టేస్తాం. ఏముందంట, నీతి 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 అని కూడుకుంటా ఉంటే మనకి మిగిలేది ఏముందంట అనుకొని అనేక రకాలుగా ప్రవర్తనను మార్చుకోవడం జరుగుతుంటుంది. అయితే దేవుని బిడ్డలారా, ప్రభు మనతో చెప్తుంది ఏంటంటే, ఈ యొక్క సమయంలో మనతో ఆయన మాట్లాడి, ఈ నూతన సంవత్సరంలో నువ్వు వదిలిపెట్టు, మాకు నీతి ప్రవర్తనను వదిలిపెట్టు మాకు. ఒక్కసారి దేవుడు నీకు కలగజేసిన నీతిని, నీకు ఆయన రక్తము ద్వారా నిన్ను పరిశుద్ధపరిచి పవిత్రపరిచి ఒక మంచి జీవితాన్ని ప్రభు నీకు నేర్పించినప్పుడు ఆ నీతి ప్రవర్తనను విడిచిపెట్టు మాకు. మదర్ తెరిసా దేవుడు నేర్పినటువంటి ఏదైతే సత్యం ఉందో, నీతి ఉన్నదో ఆ నీతిని ఆమె అనుసరించిందండి. తన కోసం బ్రతకక అనేకుల బలహీనులైన వారి కోసం బ్రతికింది. వారి కోసం భిక్షాటన కూడా చేసింది. ముఖాను ఊశారంట ఆమె మీద. ముఖాను ఊసినప్పటికి కూడా తుడుచుకొని మరి ఏం చేసిందంట, నీతి ప్రవర్తన. ఎందుకు ఇలాంటి మరి ఇలాంటి వాళ్ళందరి కోసం నేను మాట్లాడాలా అని అనుకోకుండా ఆమె నిజంగా ఎంతగా ఆమె పరిచర్య చేసిందో, ఆమె నీతి ప్రవర్తన వదలలేదు. అలాగే మన జీవితాల్లో కూడా నీతి ప్రవర్తన విడిచిపెట్టకూడదు. అది దేవుడు నీ జీవితాన్ని ఆశీర్వాదకరంగా ఉంచగలుగుతాడు. అలాగే ప్రభు మనతో మాట్లాడుతున్న మరొక మాట ఏంటంటే, కీర్తన భాగం 119వ కీర్తన 87వ వచనాన్ని చదువుదాం. వారు అయితే నీ ఉపదేశములను నేను విడువక ఉన్నాను. వదలకూడదు, దేవుని ఉపదేశాలు వదలకూడదు. ఎలాంటి విపత్తులు వచ్చినా భూమి మీద ఉండకుండా వారు నన్ను నాశనము చేయుటకు కొంచెమే తప్పెను, అయితే నీ ఉపదేశములను నేను విడవక ఉన్నాను. నీ జీవితంలో ఎటువంటి పరిస్థితి వచ్చినా ఇదిగో విడవకూడదు, ఉపదేశం విడవకూడదు. అందుకే దేవుడు అంటాడు, ఉపదేశం విడవక గట్టిగా పట్టుకో. ఆ ఉపదేశం నువ్వు గట్టిగా పట్టుకున్నప్పుడు నీ జీవితం ఎంతో ఆశీర్వాదకరంగా క్షేమంగా ఉంటుంది.
యోబు గ్రంథంలో అంటాడు, నీవు ఆలకించి నా మాటలు వింటే నీ దినములన్నీ సుఖముగాను సంతోషంగాను ఉంటాయి అంటాడు, క్షేమం పొందుకుంటామంటాడు. కాబట్టి దేవుని ఉపదేశం ఈరోజు మరి ఈ సమయమందు ప్రభు మనకేం ఉపదేశం చేస్తున్నాడు? వదలగాకు అంటున్నాడు. మొదటి ప్రేమ వదలమాకు, విశ్వాసం వదలమాకు, యథార్థత వదలమాకు, నీకు ఇవ్వబడిన మందిరాన్ని వదలమాకు, నీతిగల నీ ప్రవర్తన వదలమాకు అని ఉపదేశం చేస్తున్నాడు. నీ ఉపదేశాన్ని విని మర్చిపోకుండా విడిచిపెట్టకుండా ఉంటే కనుక మరి ఎప్పుడైతే ఉపదేశం విన్నవాడు మరి ఉపయోగపడతాడు, ఉపదేశం విన్నవాడు ఉన్నతమైన స్థానంలో ఉంటాడు, ఉపదేశం విన్నవాడు దేవుడు అతన్ని ఎంతో ఉద్ధరిస్తాడని ప్రభు ఈ మధ్యాహ్నము మనతో ఆయన మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. చివరిగా మరొక మాట, హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం మనం చూస్తే ప్రభు అంటున్నాడు కదా, చివరి మాట మనం వదలకూడని దాంట్లో మరొకటి. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10, 11 వచనాలు చదువుదా. తన నామమును బట్టి చూపిన ప్రేమను మరచుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు. మీరు మందులు కాక విశ్వాసము చేతను ఓర్పు చేతను వాగ్దానములను స్వతంత్రించుకొని వారిని పోలి నడుచుకొనున్నట్లుగా మీలో ప్రతివాడును మీ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తము మీరిది వరకు కనపరిచిన ఆసక్తిని తుదమట్టుకు కనపరచవలనని దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. మీరిది వరకు కనపరిచిన ఆసక్తి, మొదటి ఆసక్తి విడవకూడదు. దేవుడు చూపిన ప్రేమకు, చేసిన పరిచర్యకు, మీరు చూపించిన ప్రేమకు ఆయన మర్చిపోయటానికి ఆయన అన్యాయస్తుడు కాదు. నేను ఎంత ప్రేమించానండి మందిరాన్ని, నేను ఎంత పరిచర్య చేశానండి, నేను ఎంత నిలబడ్డానండి, నేను ఎంతగా ప్రయాసపడ, ఇవన్నీ కూడా ఎవరు చూస్తున్నారంట? దేవుడు చూస్తున్నాడు. మీరు చేసిన ఆ విధానం అంతటిని కూడా ఆయన మర్చిపోడు, ఆయన అన్యాయస్తుడు కాదు. మరి మనం ఏం చేయాలి? మరి ఆ ఆసక్తిని తుదమట్టుకు కనబరచాలి. నేను చేసి అలసిపోయానండి, ఇంకా నా వల్ల కాదండి. అలసిపోవటం కాదు, అరిగిపోవటం నేర్చుకోవాలి. దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఏం నేర్చుకోవాలంట? అరిగిపోవటం నేర్చుకోవాలి. అలసిపోవటం కాదు, అరిగిపోవాలి ప్రభు దగ్గర. మనం ఎప్పుడైతే అలాగూ మనము జీవించగలమో ఆసక్తి ఎంతటి ఆసక్తితో దేవుని దగ్గర అంత ఆసక్తి నువ్వు కనబరచాలి. నీ ఆసక్తి ప్రార్థన చేసుకోవడంలో తగ్గకూడదు, నీ ఆసక్తి. అందుకే ఈ సంవత్సరము అందరూ కూడా బైబిల్ చదవాలనేటువంటి ఉద్దేశంతో రోజుకి 3 అధ్యాయాలు చొప్పున మీకు ఇవ్వబడినటువంటి మన సన్నిధి యొక్క క్యాలెండర్ ఏదైతే మీకు ఇవ్వబడిందో అందులో మీరు డైలీ చూసుకుంటే, అయ్యో నేను ఈరోజు బైబిల్ చదవాలనేది గుర్తుకు రావాలి. చక్కగా ఆ బైబిల్ను ఆసక్తితో, దేవుని వాక్యం చదవటంలో ఆసక్తి. మీరు మీ యొక్క ఆధ్యాత్మిక జీవితంలో ఒకసారైనా బైబిల్ పూర్తి చేయాలి. అది లక్ష్యంగా పెట్టుకొని మీకున్నటువంటి సమయాల్లో సద్వినియోగం చేసుకొని ఆసక్తితో దేవుని యొక్క వాక్యాన్ని చదవండి. దేవుని వాక్యం చదువుతుండగా కీర్తన భాగం 1వ కీర్తనలు అంటాడు, యెహోవా ధర్మశాస్త్రమునందు దివారాత్రము దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు, అతడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టులాగా ఉంటాడు. మీలో బైబిల్ చదివే వాళ్ళు ఉంటే దాన్ని దేవుని నామంలో వాళ్ళందరినీ అభినందిస్తూనే ఉన్నా. చదవని వాళ్ళు ఉంటే కనుక నేర్చుకోవాలి, చదువుకోవాలి. బైబిల్ దేవుని యొక్క వాక్యాన్ని దివరాత్రము ధ్యానం చేస్తున్నప్పుడు ఆయన నీతో మాట్లాడుతూ ఉంటాడు, నీ జీవితాన్ని సరిచేస్తూ ఉంటాడు. ప్రభు సన్నిధిలో జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తించాలో వాక్యంలో నుండి నీతో మాట్లాడుతుంటాడు. నువ్వు సంఘములు ఎలా ఉండాలి, నువ్వు సన్నిధిలో ఎలా ఉండాలి అని ప్రభు నేర్పుతూ ఉంటాడు ఆయన. కాబట్టి దేవుని బిడ్డలారా, మనం ఇలాగా ఈ నూతన సంవత్సరంలో ప్రభు చెప్పినట్లుగా వీటిని వదలకూడదు. మనం వేటిని వదలకూడదంట? వేటిని వదలకూడదు? మొదటి ప్రేమ వదలకూడదు, మొదటి విశ్వాసము వదలకూడదు, యథార్థతను వదలకూడదు, దేవుని మందిరమును వదలకూడదు, నీతిగల ప్రవర్తన వదలకూడదు, అలాగే ఉపదేశము వదలకూడదు, ఆసక్తిని వదలకూడదు. ఈ నూతన సంవత్సరంలో దేవుడు
మనతో మాట్లాడినటువంటి ఈ యొక్క ఉపవాస ప్రార్థన యందు వీటిని మనము వదలకుండా గట్టిగా పట్టుకొను కృప దేవుడు మనకు దయచేయునుగాక. దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. దేవుడు ఇచ్చిన మాటలు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. దయగలిగిన మా ప్రభువా, నీకు వందనాలు. ఈ సమయమందు మాతో మాట్లాడిన మాటలు తండ్రి, ఈ నూతన సంవత్సరంలో అడుగుపెట్టాం. మేమేం వదలకుండా పట్టుకోవాలో మీరు మాకు తెలియజేశారు నాయన. అవును ప్రభువా, మొదటి ప్రేమ మేము వదలకూడదు, మొదటి విశ్వాసం వదలకూడదు, యథార్థత వదలకూడదు, దేవుని మందిరం వదలకూడదు, నీతి ప్రవర్తన వదలకూడదు, ఉపదేశం వదలకూడదు, ఆసక్తిని వదలకూడదని మీరు మాతో మాట్లాడుతున్నారు తండ్రి. ఆ ప్రకారముగా మేము జీవించడానికి తండ్రి నీ పరిశుద్ధ ఆత్మ శక్తి మాకు ఇవ్వు ప్రభువా. అట్టి మనస్సు మాకు దయచేయి తండ్రి. మీరు కృప మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను ఆయన. వినవాక్యం బిడ్డ హృదయాలను 30 60 100 ఫలింపు దయచేయమని నజరేయుడగు యేసు క్రీస్తు నామమున అడిగి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమేన్.